హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. స్మృతి మంధాన క్రేజ్ ముందు టాప్ హీరోయిన్లు కూడా పనికిరారు. ఇది మామూలు అరాచకం కాదు. స్మృతి మంధాన సోషల్ మీడియాలో స్మృతి మంధాన పాపులారిటీ విపరీతంగా పెరుగుతోంది. ఫాలోయింగ్, ఎంగేజ్మెంట్ పరంగా టాప్ బాలీవుడ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. WPL 2024 రెండో సీజన్ సూపర్ సక్సెస్ అయింది. స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచింది. ఎట్టకేలకు RCB జట్టు ఒక ట్రోఫీ గెలిచిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే WPL 2024 విజయం RCB ఉమెన్స్ కెప్టెన్ స్మృతి మంధాన, ఇతర ప్లేయర్ల క్రేజ్ను అమాతం పెంచింది. ఈ సక్సెస్తో మంధాన బ్రాండ్ వాల్యూ భారీగా పెరగవచ్చని బ్రాండ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్ కంపెనీ క్రోల్ MD అవిరల్ జైన్ మనీ కంట్రోల్తో మాట్లాడుతూ, మంధాన ప్రస్తుతం $10 నుంచి 12 వరకు మిలియన్ల, దాదాపు ₹9.03 రేంజ్ బ్రాండ్ వాల్యూ పొందుతోందన్నారు. అయితే ఆమె బ్రాండ్ పోర్ట్ఫోలియో సుమారు 30% పెరగవచ్చని చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్గా మంధానను ఎంపిక చేసుకోవాలని చాలా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. RCB ఉమెన్స్ టైటిల్ గెలిచిన గుడ్విల్ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. మెన్స్ IPLలో కూడా మార్కెటర్లు మంధానతో జాయింట్ క్యాంపెయిన్స్ చేయవచ్చని అవిరల్ పేర్కొన్నారు. మంధాన బ్రాండ్ పోర్ట్ఫోలియో 2024లో RCB విజయం చరిత్రాత్మకమని మంధాన బ్రాండ్ పోర్ట్ఫోలియోను నిర్వహిస్తున్న బేస్లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహిన్ మిశ్రా అన్నారు. మంధాన ఎండార్స్మెంట్ పోర్ట్ఫోలియోపై మాట్లాడుతూ, IPL విజయం మంధాన పోర్ట్ఫోలియోకు ఊపు తీసుకొస్తుంది. ఉదాహరణకు, ఆమె గల్ఫ్ ఆయిల్ బ్రాండ్ అంబాసిడర్. దీనికి MS ధోని కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అలాంటి బ్రాండ్లకు తమ అత్యంత చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నారని, స్థిరంగా రాణిస్తున్నారని విశ్వాసం కలుగుతుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం మంధాన బ్రాండ్ పోర్ట్ఫోలియోలో 15 నుంచి 16 వరకు బ్రాండ్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఏడాది చివరకు పెరిగే అవకాశం ఉంది. ఆమె యంగ్, డైనమిక్, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఆమె ఎండార్స్మెంట్లలో SBI, నైకీ, రెడ్ బుల్, హెర్బ్లైఫ్, PNB, మెట్లైఫ్ ఉన్నాయని మిశ్రా చెప్పారు. సోషల్ మీడియా అవగాహన ఉన్న యంగ్ జనరేషన్ను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్లకు ఆమె బెస్ట్ ఆప్షన్. మెన్ క్రికెటర్స్ దశ మారిన కొంతకాలంగా మహిళా క్రికెటర్లు IPLకు ప్రాధాన్యత ఇస్తున్నారని బ్రాండ్ వాల్యుయేషన్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజమోన్ ఫ్రాన్సిస్ చెప్పారు. జమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ వంటి వారికి పాపులారిటీ ఎక్కువగా ఉందని అడ్వర్టైజర్లు గుర్తిస్తున్నారని తెలిపారు. WPL మహిళా క్రికెటర్లకు కొత్త అవకాశాలను అందించింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ వంటి వారు పురుష సహచరులతో పోల్చదగిన అగ్రిమెంట్స్ పొందారు. మహిళా క్రికెటర్లు కూడా బ్యాట్ స్పాన్సర్షిప్లను పొందుతున్నారు. మొత్తం మీద మహిళా అథ్లెట్ల ఎండార్స్మెంట్ ల్యాండ్స్కేప్ విస్తరిస్తోంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.